పల్లీలు, నువ్వులు చల్లారాక మిక్సీ పట్టి ఇలా పొడిని చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండు నుండి ఇలా చిక్కటి గుజ్జుని తీసుకొని పల్లీలు, నువ్వుల పొడిని అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మిరపకాయ బజ్జీలోని స్టఫింగ్. శుభ్రంగా కడిగి ఉంచుకున్న మిరపకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసి ఇందులో ఉన్న సీడ్స్ని తీసివేయాలి. దీని వలన కారం తగ్గుతుంది. పిల్లలు కూడా మిరపకాయతో సహా తినవచ్చు. ఒకవేళ కారంగా ఉండాలి అంటే గింజల్ని తీయాల్సిన అవసరం లేదు. పల్లి నువ్వుల పొడిని చూపించిన విధంగా అన్ని మిరపకాయలలో స్టఫ్ చేసి ఉంచి ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలను ఇలా ఫ్రై చేసి ఉంచాలి. బజ్జీలను వేసే ముందు పిండిని ఓసారి కలిపి మిరపకాయలను ఇలా నిలువుగా డిప్ చేసి ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్లో కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, సగం నిమ్మకాయ రసం, చిటికెడు కారం వేసి కలపాలి. బజ్జీలను ఇలా మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి పైన వేయించిన పల్లీలు, కొద్దిగా చాట్ మసాలా వేసి సర్వ్ చేయండి. మరి మీకు రెసిపీ నచ్చిందా? ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు రాధికా ఫుడ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.